నమస్కారం. ఈరోజు సుఖీభవలో గొంతులో ముళ్ళు, డిస్ఫేజియా, చర్మంపై గాయాలకు స్మార్ట్గా ఆటకట్టు, ఉప్పు నీటితో జుట్టుకు ముప్పు, నోటిలో క్యాన్సర్ నయమవుతుందా? ఇంకా హెల్త్ టిప్. మనకు తెలియకుండానే మన శరీరంలో కొన్ని రకాల పనులు అసంకల్పితంగా జరిగిపోతూ ఉంటాయి. గాలి పీల్చడం, రెప్పలు అల్లార్చడం, మింగడం అలాంటివే. ఈ ప్రక్రియల్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు మాత్రమే మనం వాటి గురించి పట్టించుకుంటాం. ముఖ్యంగా మింగడంలో ఇబ్బంది ఏర్పడితే తినడం, తాగడం అనేవి చాలా కష్టంగా మారిపోతాయి. ఒక్కోసారి గుటక కూడా వేయలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మింగడంలో ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలని చెప్తారు డాక్టర్లు. మింగడంలో ఇబ్బందిని తెచ్చిపెట్టే కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గబగబా తింటున్నప్పుడు పొలమారటం, గొంతులో ముద్ద మింగుడు పడకపోవటం మనలో చాలామందికి అనుభవమే. ఇలాంటప్పుడు పక్కనే గ్లాసులో ఉన్న నీళ్లను తాగితే చాలు, గొంతులో అడ్డం పడ్డ అన్నం ముద్ద తేలికగా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ప్రశాంతంగా తింటున్నా ముద్దకి గొంతు పట్టేసినట్లుగా ఉంటుంటే, ముద్ద మింగటం కష్టమైతే అది ఖచ్చితంగా సమస్యే. ఆహారాన్ని నమలటం, మింగటంలో మన ప్రమేయం పెద్దగా ఉన్నట్లు అనిపించకపోయినా అది మన ప్రమేయంతోనే జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో మన దేహంలో ఎన్ని కండరాలు, నరాలు పనిచేస్తాయోనని ఎప్పుడూ ఆలోచించాం. మింగుడు పడని సమస్య ఎదురైనప్పుడు తప్ప నోట్లో ఆహారాన్ని నమలటానికి వీలుగా పళ్ల కిందకు తోయటం దగ్గర నుంచి నమిలిన దాన్ని గొంతు వెనుక భాగంలోని ఫారింగిస్లోకి తోయటం వరకు 4 కండరాలు పనిచేస్తాయి. అక్కడ నుంచి ఈసోఫేజెస్ అంటే అన్నవాహికలోని వలయాకారంగా ఉండే కండరాలు ముడుచుకుంటూ ఆహారాన్ని కడుపులోకి పంపిస్తాయి. వీటిలో ఎక్కడ అసౌకర్యం ఏర్పడినా మింగటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. డిస్ఫేజియాగా పిలిచే ఈ సమస్య ఏ వయసు వారిలోనైనా రావచ్చని చెబుతున్నారు డాక్టర్. డిస్ఫేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. ఇంకా సింప్లిఫైడ్గా చెప్పాలంటే మింగడానికి ఇబ్బంది పడ్డాన్ని డిస్ఫేజియా అంటాం అనమాట. ఇది ఒక్కొక్కసారి జస్ట్ డిఫికల్టీ అంటే ఇబ్బంది ఉంటుంది, నొప్పి ఉండదు. ఒక్కొక్కసారి నొప్పి ఉంటుంది, దాన్ని ఒడినోఫేజియా అంటాం. మూడోది ఫాగోఫోబియా అంటే అసలు మింగడానికి భయం ఉంటుంది అనమాట. అంటే రకరకాల కారణాల వల్ల ఫాగోఫోబియా ఉంటుంది. సో బట్ అల్టిమేట్లీ ఆల్ దీస్ కమ్స్ ఇన్ టు సింగిల్ హెడ్డింగ్ అనమాట. డిస్ఫేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి ఇబ్బంది పడ్డం. డిస్ఫేజియా కారణాలు చెప్పుకోవాలని అంటే దంతాల్లో సమస్య ఉన్నా, నాలికి సంబంధించిన సమస్యలు ఉన్నా, అప్పుడు అసలు టంగ్తో మనం ఫుడ్ని నోటు వెనక భాగానికి నెట్టలేమన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మిగిలిన 2 ఫేజులు కరెక్ట్గా ఉన్నా ఫుడ్ నోట్లోనే అలా ఉండిపోతుంది తప్ప అసలు గుటక వేయలేని పరిస్థితి ఉంటుంది. రెండోది టీఎంజే అంటే ఈ మన చెవి ముందు ఈ నోరు బాగా తెరిచి మూయడానికి అవసరమైన జాయింట్లు ఉంటాయి అన్నమాట. ఇలా 2 పక్కల రైట్ అండ్ లెఫ్ట్. ఈ జాయింట్లో ప్రాబ్లం ఉన్నా మింగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 3 ప్యాలెటల్ మూమెంట్స్ అంటే మన చిరునాలుక లేదా కొండనాలుక అంటారు, పైనుంచి వేలాడుతుంటుంది మధ్యలో. దానికి సంబంధించిన పెరాలసిస్ ఏదన్నా వచ్చినా సరే అప్పుడు గుటకేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ముక్కు వెనక భాగంలో ఉండే గొంతు అంటే ఫారింగ్స్ ప్రెజెంట్ బిహైండ్ ద నోస్, అక్కడ ఏదన్నా మాస్ కానీ ఏదన్నా అబ్స్ట్రక్షన్ కానీ ఉంటే అప్పుడు కూడా గుటకేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ అంటే ఓరల్ అండ్ ఫారింజల్ ఫేజెస్ అన్నమాట. ముద్ద మింగుడు పడకపోవటం, గొంతు పట్టేసినట్లుగా ఉండటం అనేది చాలా వరకు వయసు మళ్లిన వాళ్లలో చూస్తూ ఉంటాం. ఇందుకు ఆహారాన్ని సరిగా నమలకపోవటం, వయసుతో పాటు అన్నవాహిక కండరాల శక్తి సన్నగిలటం కారణాలుగా ఉంటాయి. అయితే నోటితో గాలి పీల్చుకునే అలవాటు ఉన్నప్పుడు, లాలాజలం తగినంత ఉత్పత్తి కానప్పుడు, గొంతు తడారిపోతున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా ముద్ద మింగటం కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. ఇక గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే కడుపులో నుంచి ఆమ్లాలు పైకి రావటం వల్ల అన్నవాహిక టిష్యూ దెబ్బతినటం, ముడుచుకుపోయినప్పుడు కూడా మింగటం కష్టం అవుతుంది. రేడియేషన్ థెరపీ తీసుకుంటున్నప్పుడు అన్నవాహిక కండరాల్లో వాపు వచ్చి అవి దెబ్బతినిపోతుంటాయి.
అన్నవాహిక కండరాలు బిగుసుకుపోయినప్పుడు, లోపల ఏవైనా గీరుకున్నప్పుడు, థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు, క్యాన్సర్ల బారిన పడ్డప్పుడు, ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ముద్ద మింగటం అనేది కష్టంగా మారుతుందని చెబుతున్నారు డాక్టర్. స్లోలీ ప్రోగ్రెసింగ్ అంటే సపోజ్ గుటకేయడంలో ఇప్పుడు ఈరోజు కొంచెం ఇబ్బంది అనిపించింది, నెక్స్ట్ 5 to 7 డేస్కో 10 డేస్కో ఇంకొంచెం పెరిగింది అనిపించింది, తర్వాత 10-15 అంటే వెరీ స్లోలీ ప్రోగ్రెసింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ వీక్స్ ఆర్ మంత్స్. అలాంటి కారణాలు ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ మనం క్యాన్సర్నే సస్పెక్ట్ చేయాలండి. అండ్ సడన్ ఆన్సెట్ అంటే ఉన్నట్టుండి గుటకేయడంలో ఇబ్బంది అనిపిస్తే దానికి మెయిన్ కారణం యూజువల్లీ బ్రెయిన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గొంతు కండరాలు అన్నీ కరెక్ట్గా కదిలితేనే మనం నాలిక పై భాగంలో ఉండే సాఫ్ట్ ప్యాలెట్, దానికి తోడు గొంతు కండరాలు ప్లస్ పైన కింద ఉండే ఈసోఫేజియల్ స్పింక్టర్స్ ఇవన్నీ కరెక్ట్గా ఓపెన్ అయ్యి కరెక్ట్గా పనిచేస్తే మాత్రమే మనం గుటక ఈజీగా చేసేయగలుగుతాం. ఇది మొత్తం ప్రాసెస్ చేయడానికి కావలసిన ఆర్డర్ షుడ్ కమ్ ఫ్రమ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ ఏ కారణం చేతన ఆర్డర్ని ఇవ్వలేకపోతే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాటరల్ స్క్లిరోసిస్ డిసీజ్లో, లేకపోతే CVAలో, లేకపోతే ఎనీ బ్రెయిన్ ట్యూమర్స్ కంప్రెసింగ్ ద వైటల్ ఏరియాస్లో అలా ఉన్నప్పుడు ఇక్కడంతా బాగానే ఉంటుంది, బట్ కారణం వచ్చి బ్రెయిన్లో ఉంటుంది. సో అది రెక్టిఫై అయితే అప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం మళ్ళీ సాల్వ్ అవుతుంది. డిస్ఫేజియాతో బాధపడుతున్నప్పుడు ముద్ద మింగటంలో ఇబ్బందితో పాటు గొంతులో నొప్పిగా ఉంటుంది. మింగుతున్నప్పుడు గొంతు, ఛాతీ భాగాల్లో ఏదో అడ్డుగా ఉన్న భావన కలుగుతూ ఉంటుంది. ముద్ద మధ్యలో ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఆహారపు తునకలు, ద్రవాలు తిరిగి గొంతులోకి వస్తూ ఉంటాయి. తరచుగా ఛాతీలో మంటగా ఉంటుంది. డిస్ఫేజియా సమస్య ముదిరే కొద్దీ బరువు తగ్గిపోవటం, రక్తహీనత సమస్యలు మొదలవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఎండోస్కోపిక్, బేరియం ఎక్స్రే, ఈసోఫేజియల్ మానోమెట్రీ పరీక్షలు చేయటం ద్వారా మింగటంలో ఇబ్బందిని తెచ్చిపెడుతున్న మూల కారణాన్ని చాలా వరకు పసిగట్టవచ్చు. యూజువల్లీ డిస్ఫేజియా కంప్లైంట్ ఉన్నప్పుడు మెయిన్ బేసిక్ థింగ్ ఇన్వెస్టిగేషన్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అవసరమైతే దానికి సీరం ఐరన్ అండ్ సీరం ఫెరిటిన్ టెస్టులు కూడా చేయించుకుని చూసుకోవడం. తర్వాత థరో ఎగ్జామినేషన్ అన్నింటికన్నా ముందు యాక్చువల్లీ, బికాస్ డిపెండింగ్ అపాన్ ద యూజువల్లీ పేషెంట్ చూపించగలుగుతారనమాట. అంటే నాకు ప్రాబ్లం నోట్లో ఉంది, అంటే నేను నమలపోతున్నాను, మింగలపోతున్నాను, నాలిక ఇబ్బంది పెడుతుంది, లేకపోతే గొంతులో తట్టుకుంటుంది, లేకపోతే ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది అని. సో క్లియర్గా చెప్తారు. దాన్ని బట్టి థరో ఎగ్జామినేషన్, పాన్ ఎండోస్కోపీ అంటాం. అంటే ముక్కు ద్వారా ముక్కు వెనక భాగాన్ని, ఒకసారి నోరుని, అవసరమైతే కింద ఉండే లారింగోఫారింగ్స్ని, ఇంకా కావాలి అని అనుకుంటే ఒకసారి ఈసోఫాగోస్కోపీ అండ్ ట్రేకియోస్కోపీని కూడా చేసుకుని చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ CT స్కాన్ అండ్ MRI, ఎస్ డెఫినెట్లీ ఇమేజింగ్ హ్యాస్ ఎక్స్టెన్సివ్ రోల్ టు ప్లే. So but that is required very very rarely. Usually simple blood investigation and endoscopies will give the maximum amount of information that is required. Usually dysphagia కారణాన్ని మనం తీసేయగలిగితే ఆటోమేటిక్గా ప్రాబ్లం తగ్గి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ అనస్థీషియా స్ప్రే చేసాము, అప్పుడు మేము చెప్పి పంపిస్తాం ఇక్కడ నుంచి 20 నుంచి 30 నిమిషాల సేపు ఏమి తాగొద్దు, తినద్దు. తాగడానికి తినడానికి ట్రై చేస్తే అది పొలమారే అవకాశం, అంటే యాస్పిరేషన్ అంటాం. సో అది చేయొద్దు అని చెప్తాం. అలాగే సపోజ్ ఏదైనా స్పేస్ ఆక్యుపైయింగ్ లేషన్ ఏదన్నా ఉంటే దాన్ని ఇది చేయడం, రిట్రోఫారెంజియల్ యాప్సిస్ ఉంటే ఆ యాప్సిస్ని డ్రైన్ చేయడం, TMJలో ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేయడం. అలా వ్యాధి ఏంటి అనబడేది మనం అప్రాప్రియేట్ పరీక్షలతో తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇస్తే మాత్రమే డిస్ఫేజియా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మింగటంలో ఇబ్బందిని చాలా వరకు మందులతోనే తగ్గించుకోవచ్చు. నోటి శుభ్రతను పాటించడంతో పాటు మల్టీవిటమిన్లు, స్టెరాయిడ్లు, యాంటీ ఫంగస్, యాంటీబయాటిక్ మందులు వాడుకోవటం ద్వారా మింగటంలో ఇబ్బందిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఒకవైపు మందులు వాడుతూనే మరోవైపు ఈసోఫేజియల్ డైలేషన్, సర్జరీ ప్రక్రియల్ని చేయాల్సి ఉంటుంది. మింగటంలో ఇబ్బంది అనేది ఎంతకీ తగ్గనప్పుడు, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి దిగజారుతున్నప్పుడు ఒకసారి బయాప్సీ పరీక్షను కూడా చేయించుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ అయితే దాన్ని సకాలంలో తొలి దశలోనే పసిగట్టి నయం చేయటానికి వీలవుతుంది. ఉప్పుతో
మనకెప్పుడు ముప్పే. వంటల్లో ఉప్పు వాడకం ఎక్కువైతే మన ఒంట్లో బీపీ పెరుగుతుంది, ఆపై ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే నీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటే జుట్టు రాలడంతో పాటు మొత్తంగా జుట్టే పాడవుతుంది. ఉప్పు నీటిలో ఖనిజ లవణాల శాతం ఎక్కువగా ఉండడంతో జుట్టు రాలడం, వెంట్రుకల చివర్లు చిట్లిపోవడంతో పాటు మొత్తంగా జుట్టు మృదుత్వమే దెబ్బతినిపోతుంది. ఉప్పు నీటి వాడకంతో జుట్టుకు ఎదురయ్యే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజూ ఉద్యోగాలు, వ్యాపారాల మీద పలు చోట్లకు తిరుగుతుంటాం. ఇలాంటి పనుల్లో పడి పెద్దగా గమనించం కానీ గాలి, ఎండ వంటివి మన జుట్టు మీద గణనీయమైన ప్రభావం చూపుతాయి. సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి ఎండకు ఎండి, వానకు తడిసినట్టుగా జుట్టు కళ తప్పిపోతుంది. ఇది చాలదన్నట్టు ఇంట్లో స్నానానికి వాడే ఉప్పునీటి శాపం ఒకటి. మనం ఉప్పునీటిగా పిలుచుకునే కఠిన జలంలో ఖనిజాల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాల్షియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నీటితో స్నానం చేయగానే జుట్టంతా పొడిబారి కళ తప్పిపోతుంటుంది. నునుపుదనం పోయి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. వెంట్రుకల చివర్లు చిట్లిపోతుంటాయి. ఇలాంటప్పుడు షాంపూలు, కండిషనర్లు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. దీంతో 1-2 సార్లు షాంపూతో స్నానం చేస్తూ ఉంటాం కూడా. ఉప్పు నీటితో తలస్నానం చేయటం వల్ల జుట్టు కూడా బాగా రాలిపోతుంటుంది. ఇటీవలి కాలంలో జుట్టుకు రంగేసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇలాంటి వారు ఉప్పు నీటితో స్నానం చేస్తే రంగు త్వరగా వెలిసిపోతుంది, వెంట్రుకల కళ కూడా తగ్గుతుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలతో జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. జుట్టు నిగనిగలాడడానికి కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. ఇది వెంట్రుకల నుంచి ప్రోటీన్ పోకుండా కాపాడుతూ నిగనిగలాడేలా చేస్తుంది. ఇది ఉప్పు నీటి దుష్ప్రభావాల నుంచి జుట్టును కాపాడుకోవడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా కొబ్బరి నూనెలోని లారిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లం వెంట్రుకలు పొడవుగా పెరగడానికి దోహదం చేస్తుంది. కాబట్టి తలస్నానం చేయడానికి ముందు, తర్వాత కూడా వెంట్రుకలకు కాస్త కొబ్బరి నూనె రాసుకోవటం మేలు. దీంతో వెంట్రుకలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. వెనిగర్ వెంట్రుకల pH స్థాయిలను నియంత్రిస్తుంది. జుట్టు నున్నగా ఉండడానికి, నిగనిగలాడుతూ కనబడడానికి దోహదం చేస్తుంది. షాంపూతో స్నానం చేసిన తరువాత 3 కప్పుల నీటిలో చెంచా వెనిగర్ కలిపి జుట్టుకు రాసుకోవాలి. కొద్ది నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. నిమ్మరసంతోనూ ఇలాంటి ఫలితమే కనబడుతుంది. కాస్త ఖరీదైన కుళాయిలకు నీటిలోని లవణాలను తొలగించే పరికరాలు వాడుకోవడం బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ మనకి ఎప్పుడైనా ప్రమాదకరమే. ముదిరిపోతున్న కొద్దీ ప్రాణాంతకంగా పరిణమిస్తాయి కొన్ని రకాల క్యాన్సర్లు. ఏ కారణం లేకుండా వచ్చిపడే క్యాన్సర్లు కొన్నైతే మరికొన్ని మన అలవాట్లు, వ్యసనాల మూలంగా వచ్చిపడుతూ ఉంటాయి. నోటిలో కనిపించే క్యాన్సర్లు అలాంటివే. చుట్ట, బీడి, సిగరెట్, పాన్, జర్దా, కిళ్ళి వంటి అలవాట్ల కారణంగా నోటిలో క్యాన్సర్లకు బీజాలు పడుతూ ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే నోటి క్యాన్సర్ల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, నోటిలో క్యాన్సర్లకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ అంటారు. సాధారణంగా మనకి నోరు అనగా పెదాలు, పై పెదము, కింది పెదము, నాలుక, బుగ్గ, నాలుక క్రింది భాగం, దాన్ని ఫ్లోర్ ఆఫ్ మౌత్ అంటాము. అలాగే అంగిలి అంటే హార్డ్ ప్యాలెట్ అంటే దాన్ని అంగిలి అని కూడా అంటాము. వీటన్నిటి సమూహాన్ని నోరు అని అంటారు. ఈ శరీర భాగాలు అంటే నోటికి సంబంధించిన ఈ శరీర భాగాల్లో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. సో వీటికి వచ్చిన క్యాన్సర్స్ని పర్టికులర్గా నోటి క్యాన్సర్లు అంటారు. నోటి క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు? నోటి క్యాన్సర్స్ అన్నవి చాలా రకాలు ఉంటాయండి. ఉదాహరణకి మన ఏ భాగం నుంచి అంటే ఏ రకమైన ఎపిథీలియం నుంచి అది డెవలప్ అవుతుందో దాన్ని బట్టి ఆ రకం అనేది మారుతూ ఉంటుంది. సాధారణంగా మనకి నోరు అనేది లోపల లైనింగ్ అనంతా కూడా స్క్వామస్ సెల్స్ ఉంటాయి. సో ఈ స్క్వామస్ సెల్స్ నుంచి వస్తే వీటిని స్క్వామస్ సెల్ కార్సినోమస్ అని అంటారు. అలాగే గ్లాండ్స్ నుంచి కనుక వచ్చినట్లయితే వీటిని ఎడినోకార్సినోమస్ అంటారు. ఇవే కాకుండా చాలా రేర్గా లింఫోమాస్ అని కానీ లేకపోతే సార్కోమాస్ అని కానీ కూడా చూస్తూ ఉంటాం. బట్ మోస్ట్ కామన్గా అంటే సాధారణంగా 90% ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ అన్నీ కూడా స్క్వామస్ సెల్ కార్సినోమస్ అయి ఉంటాయి. ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? ఎక్కువగా టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ లేదా టొబాకోని ఏ విధంగా తీసుకున్నా కూడా, ఉదాహరణకి అది మనం చుట్టలాగా కొంతమంది చుట్ట తాగుతూ ఉంటారు. కొంతమంది పొగాకుని డైరెక్ట్గా కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బొగ్గు కింద, నాలుగు కింద పెట్టుకుంటుంటారు. కొంతమంది సిగరెట్ స్మోకింగ్ కానీ, బీడీ స్మోకింగ్ కానీ. సో ఈ రకంగా ఏ విధమైన రూపంలో టొబాకో తీసుకున్నా కూడా ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వీటితో పాటుగా ఆల్కహాల్ కన్జంప్షన్. సో ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల కూడా ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవే కాకుండా కొంతమందికి డెంటల్ క్యారీస్ అని ఉంటాయి. అంటే అకారణంగా కొన్నిసార్లు దంతాలు రాలిపోవటం కానీ లేకపోతే పుచ్చులాగా వచ్చటం కానీ, దీనిని ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేయటం వల్ల కూడా ఇవి క్యాన్సర్ల కింద మారే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మారుతున్న మన అలవాట్ల ప్రకారం కూడా కొన్ని వేరే రకాల క్యాన్సర్స్ కూడా నోటిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. ఇవి ప్రధాన కారణం ఓరల్ సెక్స్ ద్వారా ఎక్కువగా వస్తుంది. నోటిలో క్యాన్సర్ను ఎలా అనుమానించాలి? నోటి క్యాన్సర్స్ మాట్లాడుకునే ముందు కొన్ని ప్రీ క్యాన్సర్స్ లీజన్స్ కూడా మాట్లాడదాము. సో కొంతమందికి నోటిలో ఉన్న లైనింగ్ మీద తెల్లటి మచ్చలాగా కానీ, దాన్ని ల్యూకోప్లేకి అంటాము, ఎరిథ్రోప్లేకియస్ అని అంటారు, కాబట్టి ఎర్రగా ఉంటుంది ఈ మచ్చ. సో ఇటువంటి లక్షణాలు ఏదన్నా ఉన్నట్లయితే కనుక వీళ్ళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. మానని పుండ్లు, అంటే ఎంతకీ మానని పుండ్లు అంటే సాధారణంగా మనకి పుండు వచ్చినప్పుడు ఒక వారం రోజులు 10 రోజుల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గిపోతుంది. అలా కాకుండా ఇది మానకుండా అలాగే ఉండిపోవటం కానీ, లేదా మాని మళ్ళీ రిపీట్గా రావటం కానీ, సో ఇటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నా కూడా, లేదా బ్లీడింగ్ అంటే ఆ పుండు నుంచి రక్తం రావటం కానీ, సో ఇట్లాంటివి ఉన్నప్పుడు క్యాన్సర్ లక్షణాలుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు నములుతున్నప్పుడు ఇబ్బందిగా ఉండండి, డిఫికల్టీ ఇన్ చూయింగ్ అంటారు. అంటే ఆహారం మనం తీసుకున్న తర్వాత నమిలేటప్పుడు ఉండే ఇబ్బంది కానీ, నోటిలో నొప్పి కానీ, అల్సర్ తర్వాత పెయిన్ రావటం కానీ, లేదా మింగేటప్పుడు ఇబ్బందిగా ఉండటం కానీ, లేదా కొన్నిసార్లు నోటిలో మంటగా ఉంటుంది అంటాం కానీ, సో ఇవన్నీ కూడా ఎక్కువ కాలం ఉండినట్లయితే కనుక క్యాన్సర్ లక్షణాలుగా తీసుకోవచ్చు. సో ఇటువంటి లక్షణాలు ఎక్కువ కాలం ఉన్నట్లయితే క్యాన్సరా కాదా అనేది నిర్ధారణ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్. ఓరల్ క్యాన్సర్ను ఎలా నిర్ధారించుకుంటారు? నోటి క్యాన్సర్స్లో ఎక్కడైతే మనకి పుండు కనిపిస్తుంటుందో లేదా గ్రోత్ కనిపిస్తుంటుందో ఆ ప్రదేశం నుంచి చిన్న పీస్ తీసుకుంటారు. సో ఈ పీస్ తీసుకొని మైక్రోస్కోప్ కింద పరీక్ష చేసినప్పుడు పెథాలజిస్ట్ మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇది క్యాన్సరా కాదా, ఒకవేళ క్యాన్సర్ అయితే ఇందాక చెప్పుకున్నట్లుగా ఏ రకమైన క్యాన్సరు, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా బయాప్సీలు ఇస్తారు. కొన్నిసార్లు బయాప్సీ కుదరనప్పుడు పక్కన లింఫ్ గ్రంథులు ఎన్లార్జ్ అయ్యి ఉంటాయి. సో ఈ లింఫ్ గ్రంథులు కనుక ఎన్లార్జ్ అయ్యి ఉన్నట్లయితే వాటి నుంచి ఎఫ్ఎన్ఎస్ అంటే సూది పరీక్ష లాంటిది, చిన్న సూది పరీక్ష ద్వారా కూడా ఒకవేళ అది క్యాన్సరా కాదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. సో ఒకవేళ క్యాన్సర్ అక్కడే ఉందా, లేకపోతే ఇంకొంచెం పెద్దగా అయిందా, లేకపోతే శరీరంలోని వేరే భాగాలకు ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇనీషియల్గా చేసే ఇన్వెస్టిగేషన్స్ ఏమంటే సిటీ స్కాన్ అంటారు. సో కొన్ని చోట్ల సిటీ స్కాన్ కానీ, లేదు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా కావాలంటే ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కూడా మనం కొంచెం ఎర్లీ స్టేజెస్లో ఈ క్యాన్సర్ని స్టేజ్ అనేది ప్రాపర్గా చేయొచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ స్కానింగ్ ఏంటంటే పెట్ సిటీ అని అంటారు. ఒకవేళ క్యాన్సర్ అనేది ఈ భాగంలోనే ఉందా, లేకపోతే ఇక్కడ రీజనల్గా అంటే లోకో రీజనల్గా స్ప్రెడ్ అయిందా, లేదా శరీరంలోని ఇంకేదన్నా ప్రాంతానికి ఇది పాకిందా లేదా అనేది కూడా పూర్తిగా నిర్ధారణ చేయవచ్చు. నోటి క్యాన్సర్కు చికిత్స ఏంటి? సర్జరీ ఎప్పుడు అవసరం? 1-2 స్టేజ్ల్లో ఉన్న నోటి క్యాన్సర్స్ని దాదాపుగా శస్త్రచికిత్స ద్వారా మాత్రమే పూర్తిగా నయం చేయగలిగే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో మాత్రమే ఈ స్టేజ్ 1-2లో ఉన్నా కూడా కొన్ని ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే కంప్లీట్ హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ని బట్టి తరువాత ఏమైనా రేడియేషన్ ఇవ్వాలా లేదా కీమోథెరపీ ఇవ్వాలనేది చూడవచ్చు. ఇక 3వ దశ కానీ 4వ దశ కానీ, 3వ దశ అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ అని అంటారు. సో ఇటువంటి దశల్లో శస్త్రచికిత్స తరువాత ఖచ్చితంగా రేడియేషన్ కానీ లేదా కీమోథెరపీ లేదా 2 కలిపి కానీ వాడవలసి ఉంటుంది. ఇక 4వ దశ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయిన డిసీజ్ లాగా ఉంటుంది. సో ఈ దశలో జబ్బును పూర్తిగా నయం చేయడం అనేది కుదరదు కాబట్టి ఎక్కువ శాతం పాలియేషన్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ పాలియేషన్ అనేది సర్జరీ లాగా కావచ్చు, లేదా కొన్నిసార్లు రేడియేషన్ కీమో ద్వారా మాత్రమే కూడా చేసే అవకాశం ఉంటుంది. ఓరల్ క్యాన్సర్పై స్థూలంగా ఎలాంటి అవగాహన అవసరం? ఓరల్ క్యాన్సర్స్ అన్నవి మన హ్యాబిట్స్ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి టొబాకో చూయింగ్ కానీ, టొబాకో స్మోకింగ్ కానీ, లేదా ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, లేదా నోటిని సరిగా శుభ్రంగా ఉంచుకోకపోవటం కానీ, సో వీటన్నిటి కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుందని ముందు తెలుసుకున్నాము. ఆ తరువాత ఇట్లాగా కొన్ని చిన్న గడ్డలు కానీ, లేదా పుండ్లు కానీ, లేదా పుండ్ల నుంచి రక్తం కానీ ఇటువంటి ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని త్వరగా కలిసి వ్యాధి నిర్ధారణ అనేది చేసుకోవాలి. నోటి క్యాన్సర్లను నివారించుకోవడానికి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం ఒక్కటే పరిష్కారం. ఇక తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెట్టడం ద్వారా నోటి క్యాన్సర్ల నుంచి మనం చాలా వరకు బయటపడవచ్చు.
ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతులో ఇన్ఫెక్షన్కు తేనె చక్కగా పనిచేస్తుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు నీళ్లలో కానీ పాలల్లో కానీ కాస్తంత తేనెను వేసుకొని తాగండి. గొంతులో ఇన్ఫెక్షన్ ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.